నరసరావుపేటలో నూతనంగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్ పరిధిలో రానున్న 5 ఏళ్లలో 100 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చే లక్ష్యంగా పనిచేయనున్నట్లు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ నాప్కిప్ డైరెక్టర్ చెలసాని రాఘవేంద్రరావు అన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు, చిరు వ్యాపారాలు, చేతి వృత్తిదారులు, వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిరిగా రుణాలు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంత ప్రగతిలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ భాగస్వామ్యం కావాలన్నది తమ లక్ష్యమని శుక్రవారం నరసరావుపేట పట్టణంలోని అరండల్పేటలో నూతనంగా ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ 52వ బ్రాంచ్ ఏర్పాటు చేసినట్లు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ్యుల సంక్షేమం, సమాజ శ్రేయస్సు కోసం తమ బ్యాంక్ నిరంతరం పనిచేస్తుందన్నారు. మిత్రులందరికీ నమస్కారం. ఈ పల్నాడు జిల్లాలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క తొలి బ్రాంచ్ని ఈ నరసరావుపేటలో ప్రారంభించాలని రిజర్వ్ బ్యాంక్ వారి యొక్క పర్మిషన్ తీసుకుని రేపు ఆదివారం నాడు ఇక్కడ ప్రారంభించడం జరుగుతాం. సరే, సహకార వ్యవస్థకి సంబంధించి ఈ బ్యాంకుకి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాం. సో ముఖ్యంగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు 1916లో విశాఖపట్నం కేంద్రంగా ఆనాటి దేశభక్తులు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. దాదాపు 109 సంవత్సరాలుగా ఈ సంస్థ సహకార రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తాం. ఈరోజు ఈ బ్యాంకు యొక్క శాఖలు మన విభజనకు ముందున్నటువంటి అన్ని జిల్లాల్లోనూ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క బ్రాంచులు ఉన్నాయి. విభజన తర్వాత ఇటు బాపట్ల జిల్లాలో, ఇక్కడ పల్నాడు జిల్లాలో, అట్లాగే వెస్ట్ గోదావరి జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో, చిత్తూరు జిల్లాలో, నంద్యాల జిల్లాలో ఈ బ్యాంక్ యొక్క బ్రాంచ్లు లేవు. ఈ జిల్లాల్లో కూడా బ్రాంచ్లు ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నాం. ఈ ఏడాది 4 జిల్లాల్లో వాటి యొక్క బ్రాంచ్ల్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతాం. ముందుగా పల్నాడు జిల్లాలో ఈ బ్రాంచ్ని ప్రారంభించబోతున్నాం. బహుశా వచ్చే నెల మన చిత్తూరులోను, బాపట్లలోను కూడా బ్రాంచ్లు ప్రారంభిస్తాం. వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కూడా త్వరలో బ్రాంచ్ ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు అర్బన్ బ్యాంకింగ్ రంగంలో మన దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సహకార అర్బన్ బ్యాంకుగా గుర్తింపు పొందింది. ఇప్పటికీ 51 బ్రాంచులు పనిచేస్తూ ఉన్నాయి. 4,200 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు, 3,300 కోట్ల రూపాయల రుణాలతో 7,500 కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాలతో ఈ సంస్థ పనిచేస్తాం. ఈ సంస్థలో 1,07,865 మంది సభ్యులు మార్చి 31 నాటికి షేర్ హోల్డర్స్గా ఉన్నారు. 365 కోట్ల రూపాయలు సభ్యులు సమకూర్చినటువంటి షేర్ ధనం ఈ సంస్థలో ఉంది. ఒక రకంగా ఈ సంస్థ యొక్క మూలాలు భిన్నమైనటువంటి మూలాలు, చాలా బలమైనటువంటి ఆర్థిక మూలాలు కలిగినటువంటి సంస్థగా ఈ సంస్థ ఉంది. ఈ సంస్థకి 14 సొంత భవనాల్లోనే 14 బ్రాంచులు కార్యకలాపాలు నిర్వహిస్తాం. మరొక 3 సొంత భవనాలని ఈ ఏడాది సమకూర్చడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అనుమతులు రాగానే స్థలాల్లో ఆ భవనాల నిర్మాణం ప్రారంభం కాబోతాం. దాదాపు 500 కోట్ల రూపాయలకి 600 కోట్ల రూపాయల సొంత నిధులు ఈ సంస్థకి సమకూరినటువంటి సొంత నిధులు ఉన్నాయి, రిజర్వ్ నిధులు ఉన్నాయి. ఆ రకంగా ఇవాళ ఈ సంస్థ ఒక బలమైనటువంటి పునాదితో
ఈ సంస్థ పనిచేస్తాం. సహకారం అనేటువంటిది ఒక జీవన విధానం. ఇక్కడ కూడా నరసరావుపేటలో కూడా పూర్వం ఒక సహకార అర్బన్ బ్యాంక్ పనిచేస్తూ ఉండేది. వివిధ కారణాల రీత్యా అది బలహీనమై లిక్విడేషన్కి లోనైంది, మూసివేతకి లోనైంది. పక్కనే ఉన్నటువంటి ఒంగోలు కేంద్రంలో కూడా ఒక బలమైనటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ ఉండేది. ఆ బ్యాంకు బలహీనత స్థితిలో అది మూసివేయకుండా ఆ సంస్థని విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు విలీనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి డిపాజిటర్లందరినీ రక్షించడంతో పాటు ఈరోజు ఆ ప్రాంతంలో సహకార సేవల ద్వారా సామాన్య ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అది విభిన్న రకాలైనటువంటి రుణాలని అందిస్తూ ఈ సంస్థ సహాయం చేస్తూ వస్తాం. అట్లాగే గుంటూరు నగరంలో 2 బ్రాంచులు, మంగళగిరిలో ఒక బ్రాంచ్ కూడా పాత గుంటూరు జిల్లాని పరిగణలోకి తీసుకుంటే ఈ బ్యాంకు యొక్క బ్రాంచులు గత 9-8 సంవత్సరాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఆ రకంగా మన ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో కూడా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క బ్రాంచులు 4 బ్రాంచులు పనిచేస్తూ ఉన్నాయి. ఫలితంగా ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి బహుళ రాష్ట్రాల సహకార సంఘాల చట్టం కింద నమోదై ఇవాళ పనిచేస్తున్నటువంటి బ్యాంకుగా ఉంది. సో ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి 1482 సహకార బ్యాంకులు మార్చి 31 నాటికి పనిచేస్తూ ఉంటే ఆ బ్యాంకుల్లో, అర్బన్ బ్యాంకుల్లో మొదటి 10-15 స్థానాల్లో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు పనిచేస్తాం. ఈరోజు షేర్ ధనం విషయంలో ఈ బ్యాంకు దేశంలోనే అర్బన్ బ్యాంకుల్లో 3వ స్థానానికి చేరుకుని ఈ బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంది. ఒక రకంగా ఇంతకన్నా ఈ బ్యాంకు కన్నా షేర్ ధనం విషయంలో పెద్ద బ్యాంకులు కేవలం 2 బ్యాంకులే ఉన్నాయి. డిపాజిట్లలో 15వ స్థానంలో ఉంది, రుణాల జారీలో 14వ స్థానంలో ఉంది, లాభాలను ఆర్జించడంలో 9వ స్థానంలో ఉంది. అట్లా విభిన్న రంగాల్లో ఈ సంస్థ సహకార అర్బన్ బ్యాంకింగ్ రంగంలో ఒక అతిపెద్ద సహకార అర్బన్ బ్యాంకుగా పనిచేస్తాం. ఇవాళ బ్యాంకింగ్ లైసెన్స్ ఉన్నటువంటి ఏ సంస్థ అయినా అది రిజర్వ్ బ్యాంక్ యొక్క పర్యవేక్షణలోనే పనిచేయాలి. ఈ సంస్థ కూడా రిజర్వ్ బ్యాంక్ యొక్క పర్యవేక్షణలోనే పనిచేస్తాం. అందుకని ఇవాళ ఈ బ్యాంక్ యొక్క డిపాజిట్లు కూడా క్రెడిట్, అందుకనే ఆయన ఇక్కడికి మేనేజర్గా వేశాం. ఈయన 30 సంవత్సరాలు అయిందా? 35 సంవత్సరాల నుంచి ఈ సంస్థలో ఉద్యోగిగా ఉన్నారు. విభిన్న ప్రాంతాల్లో పనిచేశారు. ఇప్పటికీ ఒంగోలు బ్రాంచ్ మేనేజర్గా మొన్నటి వరకు సేవలు అందించారు. వారిని ఈ బ్రాంచ్ మేనేజర్గా ఇక్కడ నియమించడం అనేటువంటిది జరిగింది. అట్లాగే ఇతర ఉద్యోగస్తులు కూడా వచ్చారు. వారందరూ కూడా ఈ సంస్థ అభివృద్ధిలో ప్రజలకి కమర్షియల్ బ్యాంకుల్లోకి వెళితే మన అప్లికేషన్ మనమే రాసుకోవాలి. చదువుకునేటువంటి వారు, చదువుకోనటువంటి వారికి కూడా పరిపూర్ణమైనటువంటి సహకారం ఈ బ్రాంచ్లో లభిస్తుంది. ఎవరు ఇది బ్యాంకులోకి నేను రావచ్చా లేదా అనేటువంటిది అటువంటి పరిమితులు ఈ సంస్థలో లేవు. నిజానికి మా సిబ్బంది యొక్క ప్రత్యేకత కూడా అదే. సామాన్య ప్రజలు ఎవరైనా సరే ఆఖరికి నిరక్షరాస్యుడు కూడా తమ్మెం ప్రశ్న వేసేటువంటి వారు కూడా ఈ బ్యాంకు యొక్క సేవలను పొందడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలని మేము ఏదైతే లక్ష్యంతో ఇక్కడికి వచ్చామో ఆ లక్ష్యాన్ని మరి పరిపూర్తి చేయడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. 25వ తారీఖు ఉదయం 10 గంటలకి బ్రాంచ్ ప్రారంభం. దీని తర్వాత పక్కనే ఉన్నటువంటి హాల్ పేరు ఫంక్షన్ హాల్లో సభ కూడా జరుపుతాం. ఈ బ్యాంకు యొక్క ప్రత్యేకతల గురించి వారందరికీ కూడా వివరించి అక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా వివరించడం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని చిన్నం కోటేశ్వరరావు గారు, వీరు కూడా జర్నలిస్ట్గానే పనిచేశారు. విశాలాంధ్ర పత్రికలో చాలా సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు చేశారు? 23 సంవత్సరాలు
సబ్ ఎడిటర్ స్థాయి వరకు న్యూస్ ఎడిటర్గా కూడా రిపోర్టర్గా పనిచేశారు. మానవ ఆంజనేయులు గారు కూడా నేను నాకు చెప్పినటువంటి 31 సంవత్సరాల పాటు వారి సంస్థకి చైర్మన్గా పనిచేశారు. వారు కూడా విశాలాంధ్రలో సబ్ ఎడిటర్గా పనిచేశారు. ఒకప్పుడు వారు జర్నలిస్ట్గానే విశాఖపట్నం వచ్చి ఆ తర్వాత ట్రేడ్ యూనియన్ నాయకులై శాసనసభ్యులై ఈ బ్యాంక్ చైర్మన్ అయి అనేక బాధ్యతలు నిర్వర్తించారు. చివరిగా ఒక ప్రత్యేకత ఈ బ్యాంకుకు సంబంధించి కూడా చెప్పాలి. ఈ బ్యాంకు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద బ్యాంకుగా ఉన్న దక్షిణ భారత